నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె నుంచి పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. కృష్ణా జలాలను కళ్యాణి డ్యాంకు మళ్లించే పనులకు శంకుస్థాపన. విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన జీవో ప్రతులు భోగిమంటల్లో దహనం చేసిన వైసీపీ నేతలు. శరవేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణ పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు విజయ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. పండుగ వేడుకల్లో పాల్గొంటూనే ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా తిరుమల తిరుపతి చంద్రగిరి ప్రాంతాల తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దిశగా పెద్ద అడుగు వేశారు. 126 కోట్లతో హంద్రినీవా బ్రాంచ్ కెనాల్ నుండి కృష్ణా జలాలను కళ్యాణి డ్యాం వరకు మళ్లించే పనులను మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే తిరుమల తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. మార్గంలోని కనితమదుగు, కొండారెడ్డి కండ్రిగా, కేర్ కండ్రిగా, నాగపట్ల, మూలపల్లి వంటి ట్యాంకులకు నీరు సరఫరా అవుతుంది. సుమారు 1150 ఎకరాలకు సాగునీరు కూడా లభిస్తుంది. విశాఖపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా భోగి మంటలు వేసిన పార్టీ నాయకులు పీపీపీ విధానంలోకి మెడికల్ కాలేజీలకు సంబంధించిన జీవో ప్రతులు ఆ మంటల్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందంగా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మిత్రులకు శ్రేయభిలాషులకు ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో మన సాంప్రదాయాలను సంస్కృతిని కూడా అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు బాలరాజు గారికి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు మల్లా విజయప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళు అప్పారావు గారికి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగి మంటల వేడిలో కూటమి ప్రభుత్వానికి ఉన్న అలసత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిరంకుశత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న మోసగాదితనం, అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టి గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఆహుతయ్యి వారికి దేవుడు ప్రజలకి మేలు చేసే సద్బుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ జీవో ప్రతులను అగ్నికి ఆహుతి చేసి వారికి సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి వచ్చే సంక్రాంతిలోపు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని సూపర్ 7 అని హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని చాలా చోట్ల గ్రామాల్లో చూసాం. అసలు సంక్రాంతి పండుగ సందడి అనేది చాలా చోట్ల కనపట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా యువతని అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి 2 సంవత్సరాలు రెండో సంక్రాంతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది గత సంవత్సరాన్ని ఈ సంక్రాంతి మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలకి సద్బుద్ధిని ప్రసాదించాలని, వారికున్న చెడు గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల వేడిలో తొలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెద్దలు మా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మహిళా విభాగం పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చూస్తా ఉన్నాం. అందరూ కూడా నాయకులు, సమన్వయకర్తలు, కార్పొరేటర్స్, మహిళా సోదరీమణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరానికి, రాబోయే తరాలకు అందించే విధంగా ఇక్కడ భోగి మంటలు, అలాగే గంగిరెద్దులు, తప్పిడిగుళ్ళు, హరిదాసులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్లకి చాలా పెద్ద పండుగది. చాలా సంతోషంగా బజార్కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బంగారం, చీరలు కొనుక్కునేవారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మహిళలందరూ చాలా ఉదాసీనంగా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. జగనన్న మహిళలకి అనేకమైనటువంటి కానుకలు ఇచ్చేవారు. ఈ రోజు మాకు అటువంటి పరిస్థితి ఏమీ లేదు, మా చేతులు చిల్లి గవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మేము అందరినీ ఈ కూటమి ప్రభుత్వానికి ఈ భోగి మంటల్లో మేము అదే చెప్తున్నాం. వాళ్ళ ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధిని ఈ రోజైనా బయటికి తీసుకురండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, యువతకి, రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే జీవో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారని ఆ జీవోని ఈ రోజు ఈ భోగి మంటల్లో వేసి ఇక్కడతో అది సమసిపోయి రాబోయే కాలంలో అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి మేము కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలని హితవు పలికారు. వర్మను మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడ పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు చెప్పినా బాధ్యతలు చూసుకుని ఇక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి నదీ గర్భంలో కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు.
అయితే మన న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది, అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్భవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని 8,000 ఎకరాలు ఉన్నారు. అంటే ఈవేళ రాజధాని 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు. పోనీ చేసాడా అంటే లేదు. ఇవాళ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది, ఎక్కడికెట్ట అవుతా ఉంది, స్పీడ్ అవుతా ఉన్నాయి. అసెంబ్లీ కానీ, ఇటు మన హైకోర్టు భవనాలు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఇప్పుడు సిఆర్డీఏ భవనం బ్రహ్మాండంగా ఉన్న భవనం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ నాయకులు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీరు వస్తానంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులను తీసుకెళ్లి రాజధాని ఫౌండేషన్లు ఎక్కడికెక్కడ అయినాయి, కంప్లీట్ అయిన భవనాలు ఎక్కడికెక్కడ అయినాయి, స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు మీరు అట్టుపెట్టారు. ఈవేళ వర్మ పిఠాపురంలోనే పుట్టాడు, పిఠాపురంలోనే పెరిగాడు. ఎవడన్నా సొంతూరు వదిలిపోతాడా? ఒకవేళ వెళ్ళవలసి వస్తే పార్టీ ఏదైనా పని చెప్తే బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. పార్టీ పనులు చెప్పుద్దాం. తెలుగుదేశం పార్టీలో ఎక్కడో చోట వెళ్ళి రివ్యూ చేయవా, అక్కడ కమిటీలు అవ్వలేదు, లేకపోతే ఇంకో చోట రివ్యూ చేయవా అని చెప్తారు, వెళ్తాం. సాయంత్రం వేసాక ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి మనం వెళ్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే వాడవాడలా వీధిలో ప్రతి ఇంటి ముంగిట భోగిమంటలు వేశారు. వయోభేదం లేకుండా చలిని లెక్క చేయకుండా భోగిమంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.